టించర్ ఏంటి ఆలోచిస్తూ మురిసిపోతున్నావు? ఏం లేదే. ఎక్కువ మురిసిపోకే, మునిగిపోతావు. చంపుతానే వస్తే. డోంట్ గెట్ యాంగ్రీ, ఈట్ జాంగ్రీ బేబ్. ఏ డింగ్రీ ఆపవే నీ జాంగ్రీ మాటలు. సర్లే కానీ ఇంతకేం ఆలోచిస్తున్నావు? ప్రభాస్ నైట్ కల్లో ఫిడెల్తో ఫ్లర్ట్ చేస్తున్నాడే. ప్రభాస్ ని ఎదురుగా చూస్తుంటే గుండెల్లో గిటార్ నిటారుగా మోగిందే. మా ఇద్దరు జంట బాగుంటుంది కదా. ఆశకి హద్దు ఉండాలి, బుర్రకు బుద్ధి ఉండాలి. ప్రభాస్ రాజాలా ఉంటే నువ్వు ప్లాజాలా ఉంటావు. మా జంటే బాగుంటుంది. కొడితే గాజాలో పడతావే. ప్రభాస్ పద్ధతికి పెద్ద కొడుకులా ఉంటాడు, నీకు అస్సలు సెట్ కాదు. నువ్వు మాత్రం బద్ధకానికి పెద్ద కూతురులా ఉంటావు, నీకు అస్సలు సెట్ అవ్వడు. నువ్వు దండపాలెం దమయంతిలా ఉంటావే, నీకు అస్సలు సెట్ కాదు. నాకెందుకో నీ దవడలు పగిలే టైం దగ్గరలో ఉందనిపిస్తుంది. ఆపవే, అంతకు మించి ఎక్కువ మాట్లాడితే నిన్న ఆలకు చీరేస్తా. నేను వచ్చానంటే మీ ఇద్దరిని బయటికి తోలేస్తా. దరివేసి మరి పరువు తీసుకోవడం అంటే ఇదేనేమో. గర్ల్స్, మీరు మీ తింగర్తనంతో ప్రభాస్ మీద తిరుగుబాటు చేసేలా ఉన్నారు. చేసినా చేస్తారా వీళ్ళు? అందుకే మాట అదుపు, నోరు పొదుపు. నువ్వు నన్ను నలుపు. ఈ సెకలే వద్దనేది. నా ప్రభాస్ అంటున్నారు కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. మేం రెడీ. కాంతారా ఓజీ బాటలో పౌజీ, దీనికి మీ ఆన్సర్ ఏంటి? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. అయితే చెప్పండి మరి. ఏం లేదే, మొన్నటి వరకు హిట్ సినిమాలన్నీ సీక్వెల్ తీసేవారు కదా. ఇప్పుడు ట్రెండ్ మారిందమ్మా. హిట్ సినిమాలకి ప్రీక్వెల్స్ తీస్తున్నారు. కాంతార చాప్టర్ 1 కూడా ప్రీక్వెల్లే కదా. రీసెంట్ గా వచ్చిన ఓజీ మూవీ హిట్ అయింది కదా. డైరెక్టర్ సుజిత్ ఈ మూవీలో స్టోరీ చాలా ఉందని, ఒకవేళ తీస్తే ప్రీక్వెల్ తీస్తారని చెప్పాడు కదా. ఇప్పుడు ఫౌజీ మూవీ డైరెక్టర్ హను రాఘవపూడి కూడా ప్రీక్వెల్ తీయాలనే థాట్ లో ఉన్నారంటే. అవునే, స్టోరీ చెప్పడానికి చాలా ఉంటుందంట. ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగితే ఫౌజీ కూడా ప్రీక్వెల్ తీస్తా అంటున్నాడు కదా. ఇంతకీ మూవీ షూటింగ్ ఎంతవరకు ఫినిష్ చేశారు మేట్స్? మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిందే. ప్రభాస్ వర్క్ జస్ట్ 4 to 5 days బ్యాలెన్స్ ఉందంట. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు? ఈ మూవీని August 14, 2026 వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ త్వరగా రిలీజ్ చేయాలని చాలా వెయిట్ చేస్తున్నానే. హలో, మేము ఫైట్ చేస్తున్నామా? మేము వెయిట్ చేస్తున్నాం. హను రాఘవపూడి గారు, అట్లీస్ట్ ఒక్క గ్లిమ్స్ అయినా రిలీజ్ చేయండి. డార్లింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. గాడ్, నిన్న సాయి పల్లవి, ఈరోజు ప్రియాంక మోహన్. ఏమైందే? సోషల్ మీడియా చూసి షాక్ అయ్యా. మొన్నటి వరకు సాయి పల్లవి వెకేషన్ పిక్స్ అంతా వైరల్ అయ్యాయి. అయితే సాయి పల్లవి క్లారిటీ ఇచ్చాక తెలిసింది అవన్నీ ఏఐ క్రియేషన్స్ అని. అవునే, క్రియేటివిటీ అనేది స్నేహం కావాలి కానీ శాపం కాకూడదు. అదే కదా, మన ఓజీ హీరోయిన్ ప్రియాంక కూడా అదే ట్రాప్ లో పడింది. ఎవరో ఏఐతో ఫేక్ వీడియోస్ అండ్ ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేసి పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. ప్రియాంక మోహన్ వెంటనే రియాక్ట్ అయింది. యూజ్ టెక్ ఫర్ క్రియేషన్, నాట్ ఫర్ కరప్షన్ అని ఫైర్ అయింది కూడా. మనుషులు మరి ఇంతలోకి దిగజారిపోవాలా? ఎగ్జాక్ట్లీ. ఏఐ అంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటర్ఫెరెన్స్ అయిపోయింది. ఇది క్రియేటివిటీకి యూజ్ అవ్వాలి, చీప్ పబ్లిసిటీ కోసం కాదు. ఏ అనగానే ఆర్ట్ గుర్తుకు రావాలి, కానీ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఏఐ అనేది స్టార్స్ కి నైట్ మేర్ గా మారిపోతుంది. వాళ్ళకే కాదే, మనలాంటి నార్మల్ పర్సన్స్ కూడా ఇలాగే జరుగుతుంది. ఏఐతో ఫేక్ ఫొటోస్, క్లోన్డ్ వాయిస్, డీప్ ఫేక్ వీడియోస్, ఇవన్నీ సినిమా స్టార్స్ లైఫ్ లో రియల్ థ్రెట్ లా మారాయే. అవునే, సెలబ్రిటీ ఫేసెస్ ని మార్ఫింగ్ చేసి డిఫరెంట్ పొజిషన్ లో క్రియేట్ చేసే ఈ ఏఐ క్రియేషన్ సోషల్ మీడియాలో ఫాస్ట్ గా వైరల్ అవుతున్నాయి. నిజమేనే, ఈ ఏఐ వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. సీరియస్లీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక బ్రిలియన్స్ అనుకున్నాం, కానీ ఇప్పుడు న్యూసెన్స్ అయిపోయింది. AI is a tool which we have to use properly, but fools use it as a cruelly. అవును సండి, మన సొసైటీలో ఎంపతి కన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది. ఎవరినో డౌన్ చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది. టెక్నాలజీ యూజ్ చేయడం తప్పు కాదే, దాన్ని యూజ్ చేసే మైండ్స్దే తప్పు. ఏఐ పవర్ని ఆర్ట్ కోసం యూజ్ చేస్తే వండర్, కానీ గాసిప్స్ కోసం యూజ్ చేస్తేనే బ్లండర్. నిజమేని, స్టాప్ షేరింగ్ ఫేక్ ఇమేజెస్. యూజ్ ఏఐ ఫర్ ఇన్నోవేషన్, నాట్ ఫర్ ఇమిటేషన్. కరెక్ట్ జాస్మిన్, మనం సపోర్ట్ చేయాల్సింది రియల్ టాలెంట్ ని, ఫేక్ కంటెంట్ ని కాదు. ఏఐతో ఫోటోని క్రియేట్ చేయొచ్చు,
కానీ క్యారెక్టర్ని డిసైడ్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ భవి, టెక్నాలజీ ఎవాల్వ్ అవ్వాలి కానీ హ్యుమానిటీ డిజాల్వ్ కాకూడదు. ట్రూ. లెట్ ఏ బి ఏ టూల్ ఆఫ్ హార్ట్, నాట్ ఏ వెపన్ ఆఫ్ హర్ట్. సింపుల్ గా చెప్పాలంటే ఏఐని కళ కోసం వాడాలి, కక్ష కోసం కాదు. సూపర్ గా చెప్పారు. శాండీ, నీకు గుడ్ న్యూస్ ఏ. ఏంటది? నందమూరి తమనన్న అఖండ 2కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేశాడంట. అబ్బా, ఎంత మంచి న్యూస్ చెప్పావే. నేను చూసేది నిజమేనా? భవి ఒకసారి గిచ్చవే. నిజమేనే. మొత్తానికి ఫైట్స్ ఎండ్ అయ్యి ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఫీలింగ్సా? అదొక మంచి న్యూస్ చెప్పింది, అందుకే బుగ్గలు గిల్లాను. బుగ్గలు గిల్లే అంత గుడ్ న్యూస్ ఏం చెప్పిందే? అఖండ 2కి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేశాడంట. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేశాడంటే ఇక ఫోర్గ్రౌండ్ పగిలిపోతుందేమోనే. తమన్ బీట్ పెడితే హార్ట్ హీట్ అవుతుంది. తమన్ బీజిఎం లో పండిత్ శ్రవణ్ మిశ్రా, పండిత్ అతుల్ మిశ్రా అనే బ్రదర్స్ ని తీసుకున్నారంటే. ఎవరే వాళ్ళు? దే ఆర్ నోన్ ఫర్ మెస్మరైజింగ్ మాస్టరీ ఇన్ చాంటింగ్ సాంస్క్రిట్ శ్లోకాస్. అయితే ఈ బ్రదర్స్ అఖండ 2తో సినీ ఫీల్డ్ లోకి ఎంట్రన్స్ ఇస్తున్నారనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో సంస్కృత శ్లోకాలతో గూస్ బంప్స్ తెప్పిస్తారనమాట. తమన్ మ్యూజిక్ లో మ్యాడ్నెస్, రిథమ్ లో రోర్, మాస్ ఆడియన్స్ వన్స్ మోర్ అనాల్సిందే. తమన్ మ్యూజిక్ అంటేనే సైలెన్స్ కి డెత్, ఎవ్రీ బీట్ లో ఉంటుంది ఆడియన్స్ బ్రెత్. దానికి తోడు బాలయ్య బోయపాటి పవర్ఫుల్ 4th కొలాబరేషన్ లో మోస్ట్ ఎవైటెడ్ హై ఆక్టెన్ సీక్వెల్ కదా. అఖండ 2తో తాండవం అంటే ఏంటో చూపిస్తాడు చూడు. మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడే? December 5th గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారంట బేబ్స్. సర్లే కానీ అదే ఎక్సైట్మెంట్ తో మన బాలయ్య కోసం కాసేపు చిల్ అవుదాం రండి. అందమైన భామల హంగామా, సినిమా ముచ్చట్ల చిరునామా.